చేస్తే రాదన్నారు. లేదమ్మా మందులు జీవితాంతం వాడదని చెప్పినారు. మరి వాడక చేసేది నెలకి ఒక 7,000 ఇచ్చింది సార్ మందులు. అమ్మమ్మ నేను చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి తీసిపోతాము, నీ మనమని చంద్రబాబు నాయుడు సారు ప్రాణం పోస్తాడు, భయపడొద్దు. చంద్రబాబు నాయుడు సారు ఇట్లా చిన్న పిల్లల కంటే మొత్తం ఇస్తాడు, పెద్దోళ్ళ కంటే అది కాదు. ఇప్పుడు నీకెంతమంది పిల్లలు? వీడేమి పెద్దోడా చిన్నోడు? పెద్దోడు ఏం చేస్తాడు? చదువుతాడు. ఎంత వయసు? 4 సంవత్సరాలు ఉన్నాయి వీడికి. లివర్ ప్రాబ్లం అని ఎవరు చెప్పినారు? యా ఆసుపత్రి? ఏం చెప్పినారు? పిల్లోనికి లివర్ వ్యాధి ఉంది, ఏం చేసినా బాగా కాదు అంటే కాదు. ఏం చేసినా బాగా కాదు అనేది ఏం లేదు, బాగా అవుతుంది. ఇప్పుడు లివర్ పెద్దగా ఉంది సార్, లివర్ పెద్దగా ఉంది, ఏజ్ కంటే పెద్దగా ఉండదంట. అది కాక ఒక నరం లేదంట సార్ లివర్ లోన. అదేంటికి గ్లూకోజ్ మనకు రక్తం ఎట్లా సరఫరా అవుతుందో బాడీకి గ్లూకోజ్. చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? మీ ఆయన ఏం చదివినాడు? ఇప్పుడు ఆడ కర్నూలు కిమ్స్ లోనే చూపించుకున్నావా? అంటే అదే వాళ్ళ ఆసుపత్రికి కిమ్స్ వెళ్తే హైదరాబాద్ లో కూడా ఉంది రెయిన్బో ఆసుపత్రి. అంటే చిన్న పిల్లలు కానీ పోయినావు. ఇప్పుడు లివర్ ట్రాన్స్లేషన్ ఆపరేషన్ చేపిస్తాం. నేను చెప్పేది తల్లి, నేను చెప్పేవారు కిను. నీవు ఏం చేయాలంటే నీ కొడుకు రేపు పొద్దున్న అత్తకు రమ్మను. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయాలంటే 25-30 లక్షలు అవుతుంది. పెద్దోళ్ళకి అయితే సార్కి చెప్పి ఒక సగం ఇప్పిస్తాం. ఇప్పుడు నిన్న ఆదోన్లో బద్రీ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, బాలకృష్ణ అభిమాని. ఆయనకి లివర్ ట్రాన్స్లేషన్ కింద 30 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు 30 లక్షలు సారే ఇస్తున్నాడు. వీడు చిన్న పిల్లోడు కాబట్టి వీనికి ఎంత ఖర్చు అయితే అంత సార్తోనే ఇప్పించి ఆపరేషన్ చేపించేదానికి అవకాశం ఉంది. మీ ఆయన్ని పొద్దున్న నాతకు పంపి ఆ కిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేషన్ అని ఇస్తారు వాళ్ళు. అంటే ఈ పిల్లోనికి ఆపరేషన్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుందని ఇస్తారు. అది తీసుకొని వస్తే సార్ చెప్పి మొత్తం ఖర్చు చంద్రబాబు నాయుడే ఇచ్చి, చిన్న పిల్లోడు కదా మొత్తం ఆయనే ఇస్తాడు డబ్బులు. ఆసుపత్రికి లెటర్ ఇస్తాడు, ఎల్ఓసి అని ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ లో ఏమి ఇస్తారు? ఈ పిల్లవానికి ఈ ఆపరేషన్ చేయడానికి మీరు ఇంత ఎస్టిమేషన్ ఇచ్చారు, ఆ డబ్బు నేను ఇస్తాను గవర్నమెంట్ తరఫున చేయమని. 1 నెల లోపల చేపియాల. మొన్ననే చిన్న పెండెక్కల్లోన 2 రోజుల కింద వచ్చారు, అప్పుడప్పుడే శాంక్షన్ చేపించి ఆపరేషన్ అయిపోయి బ్రహ్మాండంగా ఉన్నాడు. నీవు అధైర్యపడొద్దు, చంద్రబాబు నాయుడు సారు ఇట్లా పిల్లలకి కాపాడతాడు. నీ కొడుకుని రమ్మని పొద్దున రామకృష్ణ పిలుచుకోని ఇప్పుడు కాపాడతారు. మీరు పేదోళ్ళు, మిగతా డబ్బు లేదు. సార్ చెప్పి ఇప్పిస్తా. చంద్రబాబు నాయుడు సార్ ఇట్లా చిన్న పిల్లల కంటే మొత్తం ఇస్తాడు, పెద్దోళ్ళ కంటే పెడితే ఇప్పుడు నీకు డేట్ ఇస్తారు. ఎంత ఉంది? 80% ఉంటే వస్తుంది. ఇప్పుడు వస్తుందమ్మా, నీకు 6,000 వస్తుంది. ఆ పాప బతికున్న రోజులు వస్తుంది, ఇస్తారు సారు. నువ్వేం గాబరపడద్దు. 6,000 తీసుకొని నీ పిల్లకి మరచ. ఇట్లేనా? ఎంత వయసు? 5 ఏళ్ళు. అంటే మాట్లాడుతుందా? ఎంతమంది పిల్లలు నీకు? నీదేమన్నా మేనరికమా? కాదు, నీ మొగుంది నీది మేనరికంగా. వాళ్ళ దూరం మీరు దూరమే. ఈ పాపకి జీవితాంతం 6,000 ఇప్పిస్తాం, పెట్టుకో. అవుతుంది 6,000. ఇప్పుడు అన్ని సార్ అన్ని చేస్తున్నారు. సగం ఇస్తాడు. 30 లక్షలు అంటే 15 లక్షలు ఇస్తాడు. చిన్న పిల్లోడు కదా, మొత్తం ఖర్చు గవర్నమెంట్ ఇస్తారు. ఎంతన్నా ఖర్చు కానీ 25 లక్షలు కానీ 30 లక్షలు కానీ. మీరు చేయాల్సిన పని ఏమంటే ఆ కిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేషన్ అని వేస్తారు వాళ్ళు. ఈ పిల్లోడికి ఆపరేషన్ చేస్తే ఇన్ని లక్షలు ఖర్చు అవుతుందని అది తీసుకొని వస్తే ఏమ్మా
చేస్తే రాదన్నారు. లేదమ్మా, మందులు జీవితాంతం వాడమని చెప్పినారు మరి వాడక చేసేది నెలకి ఒక 7,000 ఇస్తుంది సార్ మందులు. అమ్మమ్మ నేను చెప్పేది కొంచెం విని పాప. ఇప్పుడు నీ కొడుకు లివర్ డ్యామేజ్ అయింది, నీ మనమనికి చంద్రబాబు నాయుడు సారు ప్రాణం పోస్తాడు. చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి తీసిపోతాము, నీ మనమని చంద్రబాబు నాయుడు సారు ప్రాణం పోస్తాడు, భయపడద్దు.